భర్త నేను మోసం చేస్తే నన్ను ప్రేమించిన వాడు నన్ను మోసం చేశాడు. ఎందుకు అనంటే చెప్తాను వినండి. నేను గల్ఫ్కి వచ్చిన తర్వాత ఒక అబ్బాయిని అయితే ఇష్టపడ్డాను అనమాట. ఫోన్లో పరిచయం అయ్యాడు. సరే మాట్లాడదాం అనేసి అలా మాట్లాడడం జరిగింది. మాటలు కాస్త వీడియో కాల్స్ అలాగే కలవడము, అలాగే బయటికి వెళ్ళి కలుసుకోవడం, ఇలా అన్నీ జరిగాయి అనమాట. నా భర్త నేను మోసం చేశాను అనంటే నేను వేరే అబ్బాయిని ఇష్టపడి అతనితో మాట్లాడడం, ఇలాగ నా భర్తని అవాయిడ్ చేయడము, ఎక్కువగా మాట్లాడకపోవడం, ఫోన్ చేయకపోవడం, ఇలా అవన్నీ చేశాను. ఇదంతా తప్పు, అది నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం పని చేస్తున్నాం కదా, ఇక్కడ పని చేసినప్పుడు ఏంటంటే కొంచెం లోన్లీగా ఫీల్ అయినప్పుడు ఏంటంటే మన ఇండియా టైమ్స్ ఇక్కడ టైమ్స్ వేరు కాబట్టి ఇక్కడ టైంను బట్టి తను ఎక్కువగా నాతో మాట్లాడడం జరిగింది. తను ఎక్కువగా మాట్లాడడం వల్ల నాకు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, నన్ను ఎక్కువ ఇష్టపడుతున్నాడు, నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అనేసి నేను గుడ్డిగా నమ్మాను. ఎక్కువగా ప్రేమించాను, అలాగే మోసపోయాను కూడా. ఎందుకు మోసపోయానంటే ఇప్పుడు నేను కాదు అనేసి నన్ను కాదు అనేసి ఇంకొక అమ్మాయిని అయితే ఇష్టపడుతున్నాడు అనమాట. అదే విషయంలో మా ఇద్దరికి చాలా గొడవలు జరిగాయి. నేను అడిగాను, నన్ను కాకుండా ఇంకొక అమ్మాయిని ఎందుకు ఇష్టపడుతున్నావు, నువ్వు ఇంకొక అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, నువ్వు ఎలా పరిచయం అయ్యవో తను కూడా అలాగే పరిచయం అయింది, తనతో మాట్లాడతాను, నీతో మాట్లాడతాను, మాట్లాడు లేకపోతే మానేసే అనేసి అన్నాడు. అలా అన్న తర్వాత నేను చాలా ఫీల్ అయ్యాను, చాలా బాధపడ్డాను. తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే నా భర్త ఇప్పటికీ కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు, నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అలాగే నేను ఫోన్ చేయకపోతే అన్నం తినడం మానేస్తాడు. అంతగా ప్రేమించే భర్తని మోసం చేసి నేను ఇక్కడ కోయిట్కి వచ్చిన తర్వాత ఇలా చేయడం చాలా తప్పు అనిపించింది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత తనతో మాట్లాడడం మానేసి తననైతే బ్లాక్ చేశాను. బ్లాక్ చేసి నన్ను ఇష్టపడే భర్తతో నేను ఇప్పుడు మంచిగా మాట్లాడడం జరుగుతుంది. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయిలు ఇలాగ ఫోన్స్ లో మాట్లాడడము, పరిచయం అయిన వాళ్ళతో మాట్లాడడం, ఎక్కువగా మాట్లాడడం, అది ప్రేమ అనుకోవడము, వాళ్ళతో తిరగడం, వాళ్ళతో బయటకు వెళ్ళడం, ఇవన్నీ కూడా చాలా తప్పు. అలాగే ఇలా చేయడం వల్ల ఏంటంటే మన లైఫ్ అనేది పాడైపోతుంది. మన ఇంటి దగ్గర ఉన్న పిల్లల్ని బట్టి, భర్తను బట్టి మార్చుకోవడము, అలాగే మన లైఫ్ ని మార్చుకోవడము, అలాగే మంచిగా ఉండడం అయితే నేర్చుకుని మంచిగా ఉండమనేసి చెప్పమని చిన్న మెసేజ్ అయితే ఒక ఫ్రెండ్ అయితే ఇవ్వమని చెప్పింది అనమాట. ఈ వీడియో ద్వారా తన లైఫ్ లో జరిగిన ఒక విషయాన్ని అయితే నాతో షేర్ చేసుకుంది, మీ అందరితో షేర్ చేసుకోమని. ఇంకొక విషయం కూడా చెప్పమంది. అది ఏంటనంటే ఇక్కడ గల్ఫ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరు మనల్ని కెలకాలని చూస్తారు. కెలకాలని చూసినప్పుడు మనం కొంచెం మన ఫ్యామిలీని, మన భర్తని, మన పిల్లల్ని అందరినీ గుర్తుపెట్టుకుని అలాంటి విషయాల్లో మనం తలదూర్చకుండా మంచిగా హ్యాపీగా ఉండాలనేసి చిన్న మెసేజ్ అయితే ఇవ్వమంది.